క్రైస్తవునిగా మనం చేయవలసింది ఏంటంటే, మనకు ఉండవలసింది ఏంటంటే, మనకి విశ్వాసం ఉండాలి. అది ఎలా అంటే పట్టుదల కలిగిన విశ్వాసం. మన విశ్వాసం మీద ఎంతమంది వచ్చి ఎన్ని రాయిలు వేసినా ఇది అవ్వదు. నువ్వు ఎలా ప్రయత్నం చేస్తున్నావా, దేవుడు ఎలా చెప్పాడు అనుకున్నావా, అవ్వదు, జరగదు, ఇంకా వేస్ట్. నువ్వు అలా ప్రయత్నం చేయకు, నువ్వు ప్రార్థన చేయకు, ఇంకా ఎన్ని రోజులని ప్రార్థన చేస్తావు అని నీ విశ్వాసం మీద ఎన్ని రాళ్ళు వేసినా, నువ్వు పిచ్చిదాని అన్నా సరే ఇవిడ ఆగిందా, ఆగలేదు తను. అలా నీ మీద ఎన్ని రాళ్ళు వేసినా నీ విశ్వాసం మీద, నీ విశ్వాసం అనే పట్టుదల నువ్వు విడిచిపెట్టకూడదు. పట్టుదల కలిగి విశ్వాసం చూపాలి. దేవుని పట్ల పట్టుదలతో కూడిన విశ్వాసం. విశ్వాసం కనబడలేని కార్యాలు జరిగిస్తూ ఉంటుంది. విశ్వాసం కనిపించదు, కానీ కార్యరూపం, మన విశ్వాసం కార్యరూపం దాల్చినప్పుడు పేతురు ఎలా అయితే తలుపు కొట్టాడో, మన విశ్వాసం ద్వారా మనం పట్టుదలతో కూడిన విశ్వాసం కలిగి ఉంటే మన జీవితాల్లో కూడా తలుపు కొడతాయి. దీవెనలు తలుపు కొడతా ఉంటాయి, ఆశీర్వాదాలు తలుపు కొడతా ఉంటాయి. నమ్మాలి. దేవుడు మనకి ఇద్దామని మన ముందే ఉంటాయి, కానీ మనం వాటి దాకా వెళ్ళలేకపోతున్నాము అంటే ప్రార్థన చేస్తున్నాం కానీ అవి జరుగుతాయని నమ్మకం లేదు, విశ్వాసం లేదు. అన్నీ ఉంటాయి కానీ జరుగుతుందన్న విశ్వాసం సన్నగిల్లిపోతూ ఉంటాయి విశ్వాసాలు. ఎవరైనా ఒక మాట చెప్పిన వెంటనే పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాయి విత్తనాలు, అవునా కదా? త్రోవపడిన పక్కన విత్తనాలని ఏమైపోయినాయి, పడుతున్నాయి. ఇప్పుడు అన్ని విత్తనాలు పడుతున్నాయి, ఆదివారం పడుతున్నాయి, టీవీలో ద్వారా పడుతున్నాయి, యూట్యూబ్ ద్వారా విత్తనాలు పడుతున్నాయి. ఎవరన్నా వచ్చి ఏమన్నా వెంటనే పక్షి వచ్చి ఎత్తుకెళ్ళిపోతుంది. ఇంకేం లేదు, పక్షులు అట్టుకెళ్ళిపోవడమే. కొన్నిసార్లు ముళ్ళ పొదలు వచ్చి అని చేస్తా ఉంటే ఇంక కష్టాలు తీరవలే, ఇంకా ఊరుకో, ఇంకేం ఎదుగుతావులే, ఇంకేం ప్రార్థన చేస్తావు, ఇంకేం చర్చకెళ్తావు, నువ్వు ఊరుకో, ఇంకా అలిసిపోయావు కదా అని చేస్తూ ఉంటాయి.